వికారాబాద్ జిల్లా దోమ మండలం కృష్ణాపూర్ గ్రామంలో 3,13,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ ఏర్పాటుకై కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ అధికారుల సహకారంతో ఈ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఉన్నందున ఈ సబ్ స్టేషన్ ఏర్పాటుకు గత 9 ఏళ్లుగా నిరంతరం కృష్ణాపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండాలని కృష్ణాపూర్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేషారెడ్డి పట్టువిడిని విక్రమార్కుడిలా పనిచేసి దీనిని ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న వారిలో ఉన్నారు. మేము కూడా సాయశక్తుల ప్రయత్నం చేసి 9 ఏళ్ళు కూడా అయింది. ఆడికి సాధించడం అనేది ఒక పట్టుదల. మన డిఎఫ్ఓ గారు కూడా సేమనక చెప్పిండు కానీ ఇచ్చిండు ఆకింది ఇవ్వకుండా అవసరం ఆపలేదు, ఇస్తా అన్నాడు, తెరాల్సింది. దానికి మనం ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇది అయింది. అందరూ కూడా ఎమ్మెల్యేకు సహకరించి మన ఓటు బ్యాంకును ఇక్కడి అక్కడ చేయకుండా మళ్ళా మన కాంగ్రెస్ను కాపాడుకుంటేనే అన్ని కూడా సహకరిస్తాం. ఇక మనం ఊళ్ళకపోతామంటే మీ ఇష్టం, అది మీ అభిప్రాయము, దానికి ఎవరు బాధ్యత కాదు. మన ఊరు చెడిపోతుంది. ఫారెస్ట్ ల్యాండ్ ఇప్పుడే చెప్పారు, మన జిల్లాలో ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ని మన గవర్నమెంట్ పర్పస్లకు ఇచ్చింది. ఈ యొక్క నేవీ ప్రాజెక్టు 2,800 కోట్లు 2,800 కోట్లు నేవీ ప్రాజెక్ట్ గురించి తీసుకున్నాం. నేవీ ప్రాజెక్ట్ గురించి 2,800 తీసుకొని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి, ఆ తర్వాత ఇది అనుకుంటే సెకండ్ వన్, ఇది రెండోది. మనం ఇక్కడ మన కృష్ణాపూర్ లోపల ఈ యొక్క మన పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇవ్వడం జరిగింది. సాధారణంగా వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే మన దేశం లెవెల్ లోపల ఫారెస్ట్ ల్యాండ్ మినిమం ఇంత ఉండాలని క్రైటీరియా ఉంది. సమ్ 28%, 33% ఉండాలని క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా తక్కువ ఉంటే ప్రైవేట్ వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. నాకు ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్ ఒక ఆయన ల్యాంకో ఎండీగా ఉండే, ఆయన హరిశ్చంద్ర ప్రసాద్, యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ అని, ఆయన ఒక ఫారెస్ట్ డెవలప్ చేస్తుండే. ఆయన ఇండస్ట్రియలిస్ట్, ఆయన సొంతం ప్రైవేట్ ఫారెస్ట్ అనమాట. సో వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి దాని గురించి ఎంకరేజ్ చేయడానికి అనమాట. సో అది కూడా ఒక ఫారెస్ట్ లాగానే అనమాట. అట్లా ఒక గ్యాప్ ఉంది మనకు, ఆ గ్యాప్ని ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహాలు ఇస్తుంది. ప్రైవేట్ పర్సన్స్ కూడా ఎవరైనా ఫారెస్ట్రీ డెవలప్ చేస్తామంటే వాళ్ళ ఓన్ ల్యాండ్లో కూడా సమ్ స్కీమ్స్ ఉన్నాయి. అట్లాంటి సందర్భం లోపల మన ఉన్న ల్యాండ్ని మన ప్రభుత్వ అవసరాల గురించి అక్కడక్కడ కొంత ఇంపార్టెంట్ లొకేషన్స్లో ఇవ్వడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా నిస్సంకోచంగా ఏ పని ఉన్నా సరే మన శ్రీనివాస్ రెడ్డి గారిని, మన సిఐ గారిని కలిసి మీ పని తీసుకోవాలి అని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్ఐ ఆనంద్ కూడా ఎప్పుడు కూడా మన లోపల ఆయన ఆదేశాలు ఏమున్నా సరే కూడా ఎప్పటికీ పాటిస్తూ అని ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనమందరం కూడా ఈ కార్యక్రమాలు తీసుకెళ్లిన భాగంలో మన ప్రాంతం నుంచి గతంలో జడ్పీటీసీగా సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయి ఆ భగవంతుడి ఆదేశాలతోన మళ్ళా మన యొక్క సింగిల్ విండో చైర్మన్గా మళ్ళీ సీట్లో కూర్చున్నాడు. అంటే మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే మంచి జరుగుతున్న దానికి చిన్న ఉదాహరణ. 24 hours కరెంట్ ఇవ్వడానికి ఇక్కడ మనం సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి మన అందరి సహకారం కావాలి. ముఖ్యంగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సహకరిస్తాయి. ఇది సబ్స్టేషన్ సహకరించినందుకు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇంకా లైన్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా వాళ్ళ సహకారం కావాలి. విలేజ్ సహకారం కూడా ఉంటే తొందరగా మనం ఇది చార్జ్ చేసుకుంటాము. మనకు ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఇక్కడ ఈ సబ్స్టేషన్ ఇప్పటికి తొందరగా వచ్చింది. కాబట్టి మనం ఫస్ట్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మన విలేజ్ నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకు తొందరగా శాంక్షన్ కావడానికి కూడా సారే, మనకి ఇక్కడ తొందరగా శాంక్షన్ కావడానికి ఈ భూమి రావడానికి కూడా సారు చొరవ వల్ల మనకు తొందరగా వచ్చింది. కానీ ఇది ఎరెక్ట్ చేయాలంటే కూడా ఫర్దర్గా సార్ చొరవ ఉంటేనే మనకి ఇక్కడ ఎరెక్షన్ అవుతుంది. కనుక సార్ని ధన్యవాదాలు కోరుకుంటూ మనకి సార్కు తొందరగా కావాలని మనం ముఖ్యంగా ఈ 9-10 నెలల కాలంలో నేను గమనించింది ఏంటంటే ఎమ్మెల్యే గారు చేసిన ప్రతిసారి ఓపికగా మాట్లాడుతుండే 10-15 నిమిషాలు ఏంది, ఎక్కడ ఆగింది, ఏం జరిగింది, ఎవరితో మాట్లాడాలి అర్థమైందండి.
ఇంకా దానికి తోడు మీకు అందరికీ తెలుసు శేషారెడ్డి గారు. మరి మీరేమని పిలుస్తారా అని నాకు తెలియదు, కానీ పెద్ద ఆయన నాకు తెలిసి చాలా మంచి ఓపిక ఉన్న వ్యక్తి, పట్టు వదలని విక్రమార్కుడు అనొచ్చు. అయితే నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూస్తే, పెద్ద ఆయన చూస్తే నాకు ఈర్ష్య బాగా. ఏంటంటే ఆ ఏజ్లో కూడా నేను అట్లా ఉంటానా ఉండనా? భగవంతుని కోరుకుంటున్నా ఏంటంటే నాకు అంత ఓపిక ఇవ్వాలి, మాకు ఇంకేమైనా సర్వీస్లో ఇంకా కొన్ని పనులు చేయడానికి, మాకు ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు లాంటి సహాయ సహకారాలు అందించేటువంటి ఎమ్మెల్యే గారు మాకు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక విషయము ఏంటంటే, మనం ఫారెస్ట్లో తీసుకున్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, నిజంగా చెప్పాలంటే టోటల్ వికారాబాద్ జిల్లాలో ఫారెస్ట్ నుంచి ఒక ల్యాండ్ వచ్చింది ఒక ఉమ్మడి ప్రయోజనార్థము అంటే ఈ ల్యాండ్ మాత్రమే. ఎక్కడ వేయలే, ఫస్ట్ ల్యాండ్ ఇక్కడే ఇచ్చింది. అది కూడా ఏంటంటే, జనరల్గా మనకు ఒకే పని మీద 10 సార్లు ఫోన్ వస్తే భయం అవుతుంది, పని కాలేదు ఎట్లా చేయాలి అనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యే సాబ్ ఎప్పుడు ఫోన్ చేసినా ఓపికగా, మాకు తను ఫోన్ చేస్తే మాకు ఇబ్బంది అనిపించలేదు 2-3 సార్లు మాట్లాడిన తర్వాత. ఏంటంటే ప్రతిసారి ఓపికగానే మాట్లాడతారు, ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా ఈ క్రెడిట్ గోస్ టు మన ఎమ్మెల్యే గారికి, తర్వాత ఇంకెవరికి. థ్యాంక్ యూ వెరీ మచ్.